అందరికీ నమస్కారం. నా దగ్గరికి వచ్చే వాళ్ళలో చాలామంది అంటే అందరూ 10 మంది వస్తే 10 మందికి 10 మంది కూడా శని గ్రహానికి చాలా భయపడుతూ ఉంటారు. సార్, మమ్మల్ని శని పీడిస్తున్నాడా? మాకు ఏదైనా దోషానికి పరిహారాలు చెప్పండి. ఇలాంటివి అందరూ అడుగుతూ ఉంటారు. సో మనం ఒక రెమెడీ చెప్పామనుకోండి, సో గుడికి వెళ్ళి సో జపాన్ని 19,000 సార్లు జపించండి, లేకపోతే సో దానం ఇవ్వండి, సో శని గుడికి వెళ్ళి పూజ చేయండి, ఇలాంటివన్నీ చెప్తే ఇలాంటివి 100కి 1 కూడా చేయరు. చేస్తే 1000 మందికి 1 ఏమన్నా చేయొచ్చేమో, అది కూడా శ్రద్ధగా. అడిగేటప్పుడు మాత్రం అడుగుతూ ఉంటారు, చేసేటప్పటికి వచ్చేటప్పుడు మాత్రం జీరో. సో నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇలాంటి స్పిరిచువల్ రెమెడీస్, దైవ సంబంధమైన రెమెడీస్ కానీ మనం సూచిస్తే, అందులోనూ డబ్బు ఇన్వాల్వ్ అయ్యి ఉండే ఏదైనా ఒక రెమెడీని మనం సూచించామనుకోండి, ఎవరు చేయరు. ఎందుకంటే ఇది కలికాలం కాబట్టి, యుగ ధర్మం అది, అందులో వాళ్ళ ఎవరి తప్పు లేదు. ఈ యుగమే అలాంటిది. కానీ మన వాడికి 1000 రూపాయలు పెట్టి సినిమా చూడడానికి డబ్బు ఉంటుంది. అదే ఒక 500 రూపాయలు పెట్టి బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి పూజ చేయమంటే దానికి మన వాడి దగ్గర టైం ఉండదు, డబ్బు ఉండదు, ఒక వేస్ట్ ఖర్చు కింద కనిపిస్తూ ఉంటుంది అది. మరి ఇలాంటి వాళ్ళందరికీ మనం ఏదైనా ఒక దారి చూపించగలమా? తప్పకుండా ఒక దారి నేను చూపించగలను. నా దగ్గర కొన్ని నివారణ మార్గాలు ఉన్నాయి. ఇందులో నేను ఏ రకంగానూ కూడా మీరు సో గుడికి వెళ్ళండి, సో పూజ చేయించండి అని నేను మీకు చెప్పను. ఎందుకంటే నాకు తెలుసు ఆ విషయం మీరు చేయలేనే విషయం నాకు తెలుసు. చూద్దాం, నేను మీకు ఏదైనా అసలు రూపాయి కూడా ఖర్చు కాకుండా నేను మీకు ఏదైనా నివారణ చెప్పగలనా అనే విషయాన్ని కూడా నేను ఆలోచిస్తాను. ఒకవేళ మీకు ఖర్చు, నేను వీడియో కంటిన్యూ చేస్తూ చెప్తూ పోతాను, మీకు కావాలి మీరు చెయ్యండి. అన్నిటికన్నా ముందు ఈ శనిగ్రహం, జనానికి శనిగ్రహం పీడ వదిలిపోవాలి. కానీ మన వాళ్ళు వాళ్ళ దగ్గర అసలు శనిని మాత్రం వదులుచుకోరు. సో ఫస్ట్, ఈ శని కాలానికి ప్రతీక. సాటర్న్ రిప్రజెంట్స్ టైం. ఆయనకి మందగమనుడు అనే పేరుంది, చాలా స్లోగా నడుస్తాడు. కానీ ఆయన బద్ధకాన్ని ఏమాత్రం ఉపేక్షించడు. ఆయన పట్టి పీడించే వాళ్ళందరూ ఈ బద్ధకస్తులే. సో నేను మీకు ఒక రెమెడీ చెప్తాను. మీ దినచర్యని 15 నిమిషాలు ముందరకు అడ్జస్ట్ చేసుకోండి చాలు. సరే, మీరు 6 గంటలకు లేస్తారు, 5:45కి లేండి. 7 గంటలకు స్నానానికి వెళ్తారు, 6:45కి చేయండి. ఏ రోజు నడకండి, ప్రతిరోజు చేయండి. అందులోనూ సాటర్న్కి ప్రతిరోజు అదే టైంకి అదే పని చేసేవాళ్ళంటే చాలా ఇష్టం.
మీ దినచర్యను సరిగ్గా పెట్టుకోండి. అదే టైంకి ఆఫీస్కి ఒక 15 నిమిషాలు ముందరగా ఆఫీస్కి బయలుదేరండి. 15 నిమిషాలు ముందర భోజనం చేయండి. మీ ఆఫీసులో మెయిల్ పంపించాలి, పోస్ట్పోన్ చేయకండి, తక్షణం చేసేయండి. ఏదైనా ఒక పని ఉంది, దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు, వాయిదా వేస్తూ వస్తున్నారు, వాయిదా వేయకండి. లెక్క వేసుకోండి. ఒక పని 5 నిమిషాల కన్నా తక్కువసేపు పడుతుంది అనుకోండి, 5 నిమిషాలు నేను చెప్తున్నా, మళ్ళీ ఎక్కువసేపు చెప్పట్లేదు మీ ఎవరికి. 5 నిమిషాల కన్నా తక్కువసేపు పడుతుంది అనుకోండి, ఆ పనిని వెంటనే చేసేయండి. డెఫినెట్గా మీకు సాటర్న్ బ్లెస్సింగ్స్ వస్తాయి. సాటర్న్కి చాలా నచ్చేది సమయపాలన. చేయండి. ఈ సమయపాలన లేని వాళ్ళని శని పట్టి పీడిస్తాడు. ఒకటి. రెండోది, మన దగ్గర పనిచేసే శని వాళ్ళకి పని వాళ్ళకి వాళ్ళని రిప్రజెంట్ చేసేది సాటర్న్, లేబర్. సాటర్న్ రిప్రజెంట్స్ లేబర్ కమ్యూనిటీ. మీ ఇంట్లో ఎవరు పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అనుకోండి, మీ ఇంట్లో పని మనిషి అనుకోండి. పని మనిషిని మీ ఇంటికి ఒకరోజు భోజనానికి పిలవండి. ఓకే, శనివారం పిలవాలా, ఆదివారం పిలవాలా, పొద్దున్న పిలవాలా, రాత్రి పిలవాలా, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడగండి. పొద్దున్న కానీ రాత్రి కానీ మీకు కుదిరినప్పుడు పిలవండి. మీ డైనింగ్ టేబుల్ చుట్టూతా వాళ్ళ ఫ్యామిలీతో సహా పిలవండి. వాళ్ళని కాదు, వాళ్ళ కుటుంబాన్ని అంతా పిలవండి. డైనింగ్ టేబుల్ చుట్టూతా వాళ్ళతో కలిసి కూర్చుని మీరు వాళ్ళతో కలిసి భోజనం చేయండి. ఎప్పుడున్న సంవత్సరంలో ఒకసారి చేయండి ఈ పని. సంవత్సరంలో ఒకసారి మీ పని మనిషిని మీ ఇంటికి పిలిచి డైనింగ్ టేబుల్ చుట్టూతా వాళ్ళ కుటుంబాన్ని కూర్చోబెట్టుకుని వాళ్ళతో కలిసి మీరు భోజనం చేయండి. మధ్య మధ్యలో వాళ్ళ ప్లేట్లో కూడా మీరు వడ్డించండి. చివరిలో భోజనం అంతా అయిన తర్వాత వాళ్ళకి 1 నెల శాలరీ బోనస్గా ఇచ్చి పంపించేయండి. ఇది రెండో రెమెడీ. సాటర్న్ రిప్రజెంట్స్ ఏజ్డ్ పీపుల్, పెద్దలు. మీ ఇంట్లో ఎవరో ఉంటారు కదా, అమ్మో, నాన్నో, అన్నయ్యో, తాతయ్యో. వాళ్ళకి మందులు వేసుకుంటున్నారు అనుకోండి. ఆ మందులు మీ చేతులతో ఇవ్వండి. మీ చేతులతో మందు ఇచ్చి మంచినీళ్ళు ఇవ్వండి. మీ చేతులతో చేయండి ఆ పని. ఈ 3 పనులు కనుక చేస్తే మీకు శని గ్రహం యొక్క పీడ తొలగిపోతుంది. సమయపాలన, పని వాళ్ళని గౌరవించటం, పెద్దలకి సేవ చేయటం. గుడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే నాకు తెలుసు మీరు వెళ్ళరనే విషయం నాకు చాలా బాగా తెలుసు. మీరు గుళ్ళో వేసే 10 రూపాయలు మీకు చాలా ఎక్కువ ఖర్చు కింద కనిపిస్తుంది అనే విషయం కూడా నాకు చాలా బాగా తెలుసు. గుళ్ళో 10 పూజారి చేతుల్లో రూపాయి పెడతారు. పూజారులను అలా అవమానించకండి. అంతకని ఏమి ఇవ్వకండి. ఈ పూజారి చేతుల్లో రూపాయి పెట్టే ఎంతమంది ఐమాక్స్లో 1000 రూపాయలు పెట్టి సినిమా చూడటం లేదు? స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు పెట్టి ఎంతమంది తినట్లేదు? గ్యాస్ సిలిండర్ బాయ్ గ్యాస్ సిలిండర్ పైకి తీసుకొస్తే గ్యాస్ సిలిండర్కి 20 రూపాయలు ఇవ్వడానికి మీకు అబ్జెక్షన్ ఏంటండి? ఐఓసీ చైర్మన్ చెప్పాడండి ఇవ్వద్దని చెప్పి. పేపర్లో వచ్చిందండి. దొబ్బి తినేస్తున్నారండి డెలివరీ బాయ్స్. గ్యాస్ సిలిండర్కి 20 రూపాయలు ఇస్తే మీకు శని యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. చాలా తక్కువలో ఎక్కువ సాటిస్ఫాక్షన్, ఎక్కువ వరాలు ఇచ్చే గ్రహం శని.
వాళ్ళకి ఇచ్చే 20 రూపాయల దగ్గర పిచ్చని గుట్టతనం చూపించకండి. ఆ 20 రూపాయలు ఇచ్చే పిచ్చని గుట్టతనం చూపించే వాళ్ళే ట్రాఫిక్ కానిస్టేబుల్కి 250 రూపాయల ఫైన్ కట్టాల్సిన చోట 50 రూపాయల చేతిలో పెట్టి తప్పించుకుంటున్నారు. ఎంతోమంది చేస్తారు ఇలాగా. సిగ్నల్ జంప్ అయిన తర్వాత ఫైన్ కట్టకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ చేతులు తడిపి విన్ విన్ సిచ్యువేషన్లో వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమంది లేరు? మీ అందరికీ ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్కి మీ గ్యాస్ డెలివరీ తెచ్చిన వాడికి 20 రూపాయలు ఇవ్వడం చాలా ఎక్కువ. ఇదొక చిన్న రెమెడీ. సో ఇలాంటి మార్కెట్లోకి ఎప్పుడైనా మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు, పండగలకి పబ్బాలకి షాపింగ్స్కి వెళ్తారు కదా, సూపర్ మార్కెట్స్లో దూరకండి. రోడ్ల పక్కన వచ్చేదంతా పండగల సీజనే కదా. రోడ్ల పక్కన ముసలమ్మలు, ముసలి వాళ్ళు చిన్న చిన్న షాపులు పెట్టుకుని మామిడాకులు, బత్తాయి పళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. అవి కొనండి. వాళ్ళ దగ్గర గణేష్ విగ్రహాన్ని కొనండి, వాళ్ళ దగ్గర పూలు కొనండి, వాళ్ళ దగ్గర మామిడాకులు కొనండి. ఇలాంటి పనులన్నీ మీరు చేశారంటే మీకు శనిగ్రహం పీడ వదిలి మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. నమస్కారం. మళ్ళీ కనిపిస్తాను.